ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును నీతిని వెదకు. ప్రైజ్ ద లార్డ్. గాడ్ ఫస్ట్ అనే వాగ్దాన కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ ప్రభు నామంలో మీ అందరికీ నా యొక్క ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తున్నాను. దేవుని బిడ్డలారా, మీరందరూ ఎలా ఉన్నారు? దేవుని ఉచిత కృపను బట్టి మీరంతా బాగున్నారని నమ్ముతున్నాను. ప్రతి దినము దేవుని మాటను మీరు స్వీకరిస్తున్నారని, ఆయన మాట ద్వారా మీరు బలపడుతున్నారని నమ్ముతున్నాను. ఒకరోజు ఆహారం తినకపోతే ఈ శరీరం ఎలా బలహీనమైపోతుందో అదేవిధంగా ప్రతిరోజు ఆత్మీయ ఆహారమైన దేవుని వాక్యము ప్రార్థన లేకపోతే ఆత్మీయంగా కూడా బలహీనమైపోతాం. కాబట్టి లేవగానే ప్రతిరోజు దేవుని మాటలు విని ప్రార్థనతో మీ దినమును ప్రారంభించండి. ఆయన మాట జీవము కలిగింది, అది మిమ్మల్ని బ్రతికిస్తుంది. మీరు ఏ శోధనలో ఉన్నా, ఏ వేదనకరమైన పరిస్థితులు గుండా ప్రయాణిస్తూ ఉన్నా దేవుని మాట మిమ్మల్ని తప్పక లేవనెత్తుతుంది, నిలబెడుతుంది. అందువల్ల మీ పరిస్థితులను బట్టి మీరు కృంగిపోవద్దు. దేవుని మాటను బట్టి ధైర్యం తెచ్చుకొని నిలబడండి. వాగ్దానములన్నీ మీ కొరకే. అంతేకాకుండా ఈ మాటలు వింటున్న మీలో ఎవరికైనా ఇంకా ప్రార్థన వినపములు ఉంటే కామెంట్స్ ద్వారా నాకు తెలియచేయండి. తప్పక మీ అందరి కొరకు మేము ప్రార్థిస్తాం. మీకు ప్రేయర్ సపోర్ట్ చేయడానికి మేము ఇష్టపడుతున్నాం. మీరు కూడా ఈ వాక్యం చివరిలో ప్రార్థనలు ఏకీభవించండి. అనేక అద్భుతాలు దేవుడు చేస్తూ ఉన్నాడు. మీ జీవితాల్లో కూడా దేవుడు అద్భుతాలు చేయబోతున్నారు. సమస్త మహిమ, ఘనత, ప్రభావములు దేవునికి చెల్లునుగాక. ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్న, ఆయన మనకి ఇస్తున్న శ్రేష్టమైన వాగ్దానం యెషయా గ్రంథము 53వ అధ్యాయము 4వ వచనము. నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను. ఆమేన్. దేవుని బిడ్డలారా, మనిషి యొక్క జీవితంలో అవిశ్వాసము ఎంతగానో పనిచేస్తుంది. అవిశ్వాసానికి కారణము సాతాను. మనల్ని ఎంతగా ప్రేమించిన ప్రభువు మన రక్షణ కొరకు, మన విడుదల కొరకు, మన సంతోషం కొరకు, మన యొక్క సమాధానం కొరకు అనేక వేల వాగ్దానములు చేశారు. మన ఆర్థిక, శారీరక, మానసికమైన అనేక విషయాలలో మనలను లేవనెత్తాలని, మనల్ని విడిపించాలని ఈ వాగ్దానాలన్నీ కూడా మన కొరకు సిద్ధపరిచారు. అయితే ఇవన్నీ కూడా ఎప్పుడు సంపాదించుకుంటారు అంటే నమ్మినప్పుడు. చూడండి, లేఖనం సెలవిస్తోంది, నమ్ముటని వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అని. అవును, నమ్మిన వారు ఈ వాగ్దానములన్నీ కూడా స్వతంత్రించుకోబోతున్నారు. అయితే సాతానుకు మాత్రం వాగ్దానాలు స్వతంత్రించుకోవడం ఏమాత్రం కూడా ఇష్టం లేదు. మనము ఈ విధంగానే బాధపడుతూ ఉండాలి, వేదనతో ఉండాలి, లోటులో ఉండాలి, కష్టంలో ఉండాలి, వ్యాధితో ఉండాలి, కన్నీరు కారుస్తూనే మనం ఈ జీవితాన్ని ముగించాలి అనేది వాడి యొక్క టార్గెట్. అందువల్ల ఎవరైనా ఈ వాగ్దానాలను నమ్ముతారేమో, నమ్మి స్వతంత్రించుకుంటారేమో, బాధల నుండి విడుదల పొందుకుంటారేమో, ప్రతి వ్యాధి నుండి విడుదల పొందుకుంటారేమో, స్వస్థత కలిగి సంతోషంతో జీవిస్తారేమో అని వాగ్దానాలు నమ్మకుండా చేస్తూ అవిశ్వాసంలోనే, గ్రుడ్డితనంలోనే ఉంచుతున్నాడు. అయితే మన బలహీనతను ఎరిగిన దేవుడు చెప్తూ ఉన్నారు నిశ్చయముగా అని. అంటే సందేహించవద్దు, అవిశ్వాసం ఉంచొద్దు. జరుగుతుందా? జరగదేమో. ఈ విధంగా కూడా జరగగలదా? ఇంత భయంకరమైన వ్యాధి కదా, డాక్టర్స్ అందరూ విడిచిపెట్టారు కదా, ఇక హోప్ లేదు కదా, మందులన్నీ ఓడిపోయాయి కదా, అన్ని ప్రయత్నాలు అయిపోయాయి కదా, ఇంకెలా జరుగుతుంది అని అవిశ్వాసం ఉంచొద్దు, సందేహించొద్దు అని ప్రభువు నిశ్చయముగా, ష్యూర్లీ అని మనకు తెలియజేస్తున్నారు. గనుక ఈరోజు ఆయన మాట ఇచ్చాడు అంటే, ఆయన వాగ్దానం చేశాడు అంటే ఆ వాగ్దానం త్రిప్పివేయబడదు. ఆ వాగ్దానం తిరిగి వెనుకకు వెళ్ళిపోదు. నిశ్చయంగా ఆ మాట జీవము కలిగిన మాట కాబట్టి ఎవరైతే విశ్వసిస్తారో, ఎవరైతే నమ్ముతారో, ఎవరైతే రిసీవ్ చేసుకుంటారో వారి జీవితంలో ఆ మాట పని చేస్తుంది. దేవుని మాట బలమైనది, ఆయన మాట శక్తి కలిగింది, ఆయన మాట జీవము కలిగి పనిచేస్తుంది. మాట ఇచ్చిన వారిని బట్టి మనము ఆ మాట పైన విశ్వాసం ఉంచాలి. ఇక్కడ మాట ఇచ్చిన దేవుడు, వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగినవాడు.
ఎవరికైనా బలహీనత ఉంటే వారిచ్చిన మాటను నెరవేర్చలేకపోతారు. కానీ మనం నమ్మిన దేవుడు ఏ విషయంలో కూడా బలహీనుడు కాదు. ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా ఉండదు. కనుక వాగ్దానం చేసి నెరవేర్చగలిగిన శక్తి సామర్థ్యతలు సంపూర్ణముగా కలిగి ఉన్నాడు ప్రభు. గనుక నిశ్చయముగా అనే విషయాన్ని మనం గుర్తించి ఆయన మనకు చేస్తానన్న మనకిస్తున్న ప్రతి వాగ్దానమును ప్రతి విషయాన్ని ప్రతి మాటను కూడా మనం హృదయపూర్వకంగా నమ్మి వాటిని స్వతంత్రించుకోవడానికి ప్రయత్నం చేద్దాం, విశ్వసిద్దాం. ఈరోజు వాగ్దానం సెలవిస్తోంది, నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను అని. మనం భరిస్తూ ఉన్న రోగము ఆయన భరించినప్పుడు మరలా మనం భరించడం అనేది అవసరం లేదు. కనుక ఆయన మీదకు ట్రాన్స్ఫర్ చేయబడిన మన రోగాలను మనమిక భరించక్కర్లేదు. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 5వ వచనంలో వ్రాయబడి ఉంది, మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి అతడు నలుగగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. చూడండి, ఎంత ప్రేమ ఆయనకు మన మీద. మనము పొందవలసిన శిక్ష మనకు బదులుగా ఆయన భరించాడు. మన రోగాలను ఆయన ట్రాన్స్ఫర్ చేసుకున్నాడు, సిలువపై ఆయన భరించాడు. కాబట్టి నీవు ఏ సమస్యతో బాధపడుతూ, ఏ అనారోగ్యంతో నలిగిపోతూ ఉన్నా, నీ శరీరంలో ఏ అనారోగ్యము, ఏ బాధ, ఏ నొప్పితో నీవు సతమతమైపోతూ ఉన్నా, నీ కుటుంబంలో ఒకవేళ వంశపారంపర్యంగా తరతరాలుగా వస్తూ ఉన్న దీర్ఘకాలిక వ్యాధులైనా, మరణకరమైన వ్యాధులైనా, ఇక దీనికి నివారణయే లేదు, ఈ వ్యాధితోనే నేను మరణించాలేమో అని వేదన పడుతూ ఉన్నా, భయపడకు. ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతూ నీకు వాగ్దానం చేస్తున్నారు, నిశ్చయంగా నీ రోగము నేను భరించాను, నీ వ్యసనంలో నేను వహించాను అని. కాబట్టి నీ పాపమునకు పశ్చాత్తాపడు, ప్రభు సందులో ఒప్పుకో. నీవు ఒప్పుకున్నట్లయితే నీవు విడిచిపెట్టలేని ఎంత ఘోరమైన పాపమైనా, కుదరని వ్యాధైనా, నీ శరీర రోగములను భరించాడు, నీ మానసిక వ్యాధిని ఆయన భరించాడు, నీ పాప రోగాన్ని కూడా ఆయన భరించాడు సిలువపై. అందువల్ల ఈ నిమిషం నుండి, ఈ రోజు నుండి మనం ఏ విధంగా చెప్దాం, నిశ్చయముగా ప్రభు నన్ను స్వస్థపరిచాడు, నిశ్చయముగా ఆయన నన్ను విమోచించాడు, నిశ్చయముగా ఆయన నన్ను ఈ వ్యాధి నుండి విడిపించాడు. బలహీనంగా బాధలో వ్యాధితో ఉన్న నన్ను నిశ్చయంగా ఆయన బలపరిచాడు, నిశ్చయముగా ఆయన నా శ్రమలన్నీ భరించాడు, నిశ్చయముగా ఆయన నా అప్పులు భరించాడు, నిశ్చయముగా నా ఆర్థిక భారాలన్నీ నా యేసు భరించారు, నిశ్చయముగా నా మానసిక వ్యాధులను నా యేసే భరించారు, నిశ్చయంగా నా కుటుంబ భారాలను నా యేసే భరించారు, నిశ్చయంగా నా బిడ్డల గురించిన బాధ నా యేసు భరించారు, నిశ్చయంగా నా భర్తను గురించిన ఈ బాధ, ఈ కన్నీరు యేసు భరించారు, నా హృదయంలో ఉన్న ఈ శ్రమను, ఈ వేదనను, నా శరీరంలో ఉన్న వ్యాధిని సమస్తాన్ని కూడా నా యేసు భరించారు అని సందేహించకుండా 100% ఈ వాగ్దానం ఖచ్చితంగా నా జీవితంలో జరుగుతుంది, దేవుడు నా జీవితంలో జరిగిస్తున్నాడని ఏ వాగ్దానం అయితే నువ్వు జరగాలని కోరుకుంటున్నావో దానిని గుర్చి నువ్వు కూర్చున్నా, నుంచున్నా, పని చేస్తున్నా, పండుకున్నా, నువ్వేం చేస్తున్నా, ఒకవేళ ప్రయాణం చేస్తున్నా, నువ్వెక్కడున్నా కూడా నీ హృదయంలో మాత్రం ఇదే విశ్వాసపు మాటలు పలకండి. నిశ్చయముగా ఈ వాగ్దానం నీ జీవితంలో జరగబోతోంది. నువ్వేది నమ్ముతున్నావో అది నీ జీవితంలో దేవుడు నెరవేర్చబోతున్నాడు. ఎందుకంటే నీకు సంబంధించిన ప్రతి సమస్యను, ప్రతి వేదనను, నీ జీవితంలో నువ్వు ఎదుర్కొంటున్న ప్రతి సమస్యను ఆయన సిలువపై సమాప్తం చేశాడు. ఆయన భరించారు. ఆయన భరించారు కాబట్టి నువ్వు నమ్మితే నీ జీవితంలో దాన్ని పొందుకోబోతున్నావు. వాగ్దానం నీ జీవితంలో నెరవేర్చబడేంత వరకు, కార్యము జరిగేంత వరకు ఇదే విశ్వాసంతో పలకండి. అద్భుతాలు చూడబోతున్నారు. నమ్మిన వారందరూ ఒక్క నిమిషం మోకరించినట్లయితే కలిసి ప్రార్థన చేద్దాం. తండ్రి నీకు వందనాలు. ఆశ్చర్యకరుడా, అద్భుతకరుడా, వాగ్దానం చేశారు, నిశ్చయంగా నీ రోగమును భరించాను, నీ వ్యసనములను వహించాను అని. అవును తండ్రి, నమ్మిన వారందరి జీవితాల్లో మీరు షూర్గా ఈ వాగ్దానాన్ని నెరవేర్చబోతున్నారు. వారి వ్యసనము ఏదైనా, ప్రతి వ్యసనం నుండి కూడా మీరు విడిపించబోతున్నారు నిశ్చయముగా. వారి వ్యాధి ఏదైనా, ప్రతి వ్యాధి నుండి మీరు విడిపించబోతున్నారు నిశ్చయముగా. వారి శరీరంలో ఎక్కడ అనారోగ్యమున్నా, ఏ అవయవము పాడై ఉన్నా, ఏ ఎముక పాడై ఉన్నా, ఏ నరములు పాడై ఉన్నా,
వారి శరీరంలో ఏ అవయవములో బలహీనత ఉన్నా, ఏ అవయవములో లోటు ఉన్నా, ఏ అవయవము నశించిపోయి ఉన్నా నిశ్చయంగా ప్రతి ఒక్కరిని కూడా మీరు ముడుతున్నారని, నిశ్చయంగా ప్రతి వ్యాధి నుండి కూడా మీరు విడిపిస్తున్నారు నమ్ముతున్నాను. ఈరోజు ఈ మాటలు వింటున్న నీ బిడ్డలు ఎంతమంది వ్యాధిగ్రస్తులుగా ఉన్నారో, ఎంత భయంకరమైనటువంటి కష్టంలో వారు ఉన్నా, మరణకరమైన వ్యాధితో మంచంపై ఉన్న వారిని కూడా ఇప్పుడే మీరు ముట్టండి నాయన. ఇప్పుడే వారిని స్వస్థపరచండి అయ్యా. నీ వాక్కుని పంపారు, లేవనెత్తుతున్నారు నమ్ముతున్నాను. నీ వాక్కు వారిని తాకుతుండగానే, నీ వాక్కును వారు వింటూ ఉండగానే వారి శరీరంలో బలము పొందుకుందరుగాక, వారి అవయవాలన్నీ నార్మల్ అయిపోనుగాక, వారి శరీరంలో ఉన్న ప్రతి వ్యాధి వారిని విడిచిపెట్టి వెళ్ళిపోనుగాక, వారి శరీరంలో ఉన్న ప్రతి బలహీనత వారిని విడిచిపెట్టి వెళ్ళిపోనుగాక యేసు నామములో. ప్రతి ఒక్కరిని మీరు ముట్టి లేవనెత్తినందుకు నీకు స్తుతులు చెల్లిస్తున్నాను. మరి అనేక మంది బిడ్డలు వారి అవస్థలు మాకు తెలియజేస్తున్నారయ్యా. ప్రతి అవసరతను మీ చేతులకు అప్పగిస్తున్నాను. అప్పు బాధల నుండి ప్రతి ఒక్కరిని విడిపించండి, సంపూర్ణ విడుదల దయచేయండి. కోర్టు కేసెస్ నుండి విడిపించండి అయ్యా. ఉద్యోగ సమస్యల నుండి విడిపించండి, వ్యాపార సమస్యలను విడిపించండి, వ్యవసాయంలో ఉన్న సమస్యలను విడిపించండి, కుటుంబ కలతలను విడిపించండి అయ్యా. విచ్ఛిన్నమైపోయిన కుటుంబాలను తిరిగి కట్టండి నాయన. విడిపోయిన భార్య భర్తలను తిరిగి కట్టండి అయ్యా. సంపూర్ణమైన సంతోషాన్ని, సమాధానాన్ని తిరిగి దయచేయండి. ఎగ్జామ్స్ కొరకు ప్రిపేర్ అవుతున్న బిడ్డలందరినీ కూడా ప్రత్యేకంగా చేతుల్లో పెడుతున్నాను తండ్రి. నీ జ్ఞానాత్మతో నింపి ముందుకు నడిపించండి. గర్భంతో ఉన్న బిడ్డలను ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకుని చక్కటి సేఫ్ డెలివరీస్ దయచేయండి. గర్భఫలం కోసం ఎదురు చూసిన బిడ్డలందరినీ కూడా మీరు స్వస్థపరిచి చక్కటి గర్భఫలం దయచేయండి. వివాహాల కొరకు ఎదురు చూసిన బిడ్డలందరి జీవితాల అద్భుతాలు చేయండి. ఉద్యోగాల కొరకు ఎదురు చూసిన బిడ్డలందరి జీవితాల అద్భుతాలు చేయండి. ఇది మనం ప్రారంభిస్తుండగా ఈ రోజంతా మా ఆత్మీయ కుటుంబానికి తోడుగా ఉండి ముందుకు నడిపిస్తారని, ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరుపుకున్న వారందరి కూడా చేతులు పెడుతున్నాను. ఈ సంవత్సరం అంతా మీరు తోడుగా ఉండండి. ఆత్మీయంగా, శారీరకంగా, మానసికంగా కూడా మీరు బలపరిచి నడిపిస్తారని యేసయ్య పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్. ఏ అనారోగ్యంతో మీరున్నారో, ఏ బలహీనత మిమ్మల్ని వెంటాడుతోంది, భయపడొద్దు. నిశ్చయముగా ప్రభు మీ రోగములను భరించారో, మీకు అద్భుతకరమైన స్వస్థతను ఆయన అనుగ్రహించారు. విశ్వసించండి, రిసీవ్ చేసుకోండి. సంపూర్ణ స్వస్థత మీరు చూడబోతున్నారు. ఈ వాగ్దానం ద్వారా నేను బలపరచబడ్డాను, దేవుడు నాతోనే మాట్లాడాడు అన్న వారందరూ తప్పక వాగ్దానాన్ని లైక్ చేయండి. నా జీవితంలో నెరవేర్చబడబోతుంది వాగ్దానం అన్నవారు ఆమెను కామెంట్ చేయండి. ఇంకా అనేక మంది స్వస్థపరచబడేలాగా మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. దేవుని చేతితో తిరిగి రేపు కలుద్దాం. అంతవరకు ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడు ఎండి నడిపించును గాక. గాడ్ బ్లెస్ యూ.